హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న బైక్ పల్సర్ నియో 125cc బైక్. ఇది 125ccలో స్టార్టింగ్ సెగ్మెంట్. దీని గురించి మనం వాక్ అరౌండ్ రివ్యూ చేద్దాం. మనకి ఫ్రంట్ ఎల్ఈడి లైట్స్తో వస్తుంది బైక్. అలాగే ఇండికేటర్స్ అన్నది హెలోజన్ ఇచ్చారు. ఇది 125ccలో స్టార్టింగ్ మోడల్ కాబట్టి. దీని తర్వాత వచ్చే మోడల్కి మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ ఇస్తున్నారు. అలాగే ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తుంది ఫ్రంట్ మనకి. అలాగే డిస్క్ బ్రేక్తో వస్తుంది ఫ్రంట్ 240mm డిస్క్ బ్రేక్తో. ఇది ఏబిఎస్ ఛానల్ ఏం లేదు. అలాగే బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్తో వస్తుంది. అలాగే మనకి కిక్ రాడ్ కూడా ఇచ్చారు. మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది సెమీ డిజిటల్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 125ccలో స్టార్టింగ్ మోడల్ కాబట్టి సెమీ డిస్ప్లేతో వస్తుంది. దీని తర్వాత వచ్చే మోడల్కి బ్లూటూత్ ఇంకా డిజిటల్ డిస్ప్లే ఇస్తున్నారు. ఇది ఆర్పిఎం మీటర్, ఇది స్పీడోమీటర్. అలాగే మనకి ఇక్కడ స్టాండ్ ఒకవేళ మనం తీయకపోతే స్టాండ్ వార్నింగ్ ఇస్తుంది. సైడ్ స్టాండ్ మనకి బండి స్టాండ్లో ఉంటే స్టార్ట్ అవ్వదు. అలాగే మిర్రర్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే బాగానే ఉంది మిర్రర్ విజిబిలిటీ. అలాగే ముందు ఎలాగైతే స్విచ్చెస్ ఉన్నాయో అలాగే ఉంది, ఓల్డ్ పల్సర్ బైక్స్కే ఉన్నట్లు. దీని హార్న్ సౌండ్ విందాం. అలాగే దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చి 11.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. దీని మైలేజ్ వచ్చేసి 50 to 55 km/లీటర్ ఇస్తుంది. అలాగే దీని సీసీ వచ్చి 125cc ఇంజన్తో వస్తుంది. దీని పిఎస్ వచ్చి 11.8 PS వస్తుంది. టార్క్ వచ్చి 10.8 Nm వస్తుంది. ఇది 5 స్పీడ్ ట్రాన్స్మిషన్తో వస్తుంది ఈ బైక్. అలాగే మనకి డ్యూయల్ షాక్ సస్పెన్షన్ ఇచ్చారు. అలా బ్యాక్ సైడ్ గురించి మాట్లాడితే మనకి బ్యాక్ సైడ్ కూడా హలోజన్ ఇండికేటర్స్ ఇచ్చారు. అలాగే టెయిల్ లైట్కి మనకి ఎల్ఈడి వస్తుంది. మనకి ఫ్రంట్ టైర్ వచ్చి 80/100 వస్తుంది ఫ్రంట్ టైర్ సైజ్. అలాగే బ్యాక్ వచ్చి 100/90 వస్తుంది. ఈ సెగ్మెంట్లో బ్యాక్ టైర్ 125ccలో పల్సరే బిగర్ టైర్ సైజ్ ఇస్తున్నారు. మనకి ఫ్రంట్ ఏం చేంజెస్ లేదు. ఇక్కడ కొద్దిగా విండ్షీల్డ్ అన్నది కొద్దిగా చేంజ్ అయింది, కొద్దిగా షార్ప్ చేశారు. ముందు హలోజన్ బల్బ్తో వచ్చేది 125cc. ఈ 2026 మోడల్తో మనకి ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. ఈ బైక్ వెయిట్ వచ్చి అప్రాక్స్గా 144 kg వెయిట్తో వస్తుంది బైక్. 125ccలో మనకి కొద్దిగా హెవీ బైక్ ఇది. 144 kgsతో వస్తుంది. అలాగే సీట్ హైట్ వచ్చి 790 mm సీట్ హైట్ ఈ బైక్కి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. స్పీడ్ అప్రాక్స్ అరౌండ్గా 100 km/h వెళ్తుంది. మేబీ ఎక్కువ వెళ్ళొచ్చు. లాంగ్ డిస్టెన్స్ మనకి బైక్తో వెళ్ళొచ్చు, మనకి ఏ ఇబ్బంది ఉండదు. అలాగే హైవేలో కూడా బాగానే స్టెబిలిటీ ఉంది బైక్ 125cc అయినా. మనకి వెయిట్ వల్ల మనకి స్టెబిలిటీ బాగుంటుంది బైక్లో. మనకు అలాగే ఇక్కడ యూఎస్బి పోర్ట్ ఇచ్చారు, యూఎస్బి పోర్ట్. అలాగే ఈ బైక్ మనకి పిలియన్ రైడర్తో కూడా స్టెబిలిటీ బాగానే ఉంది. మన విలేజ్ రోడ్స్ అయినా ఇంకా సిటీ అయినా హైవేస్ అయినా ఇది అన్నిటికీ మనం యూజ్ చేయొచ్చు, బాగానే ఉంది ఈ బైక్. ఫ్యామిలీకి బాగా యూజ్ అవుద్ది బైక్. అలాగే దీని లుక్స్ సేమ్ 150cc బైక్ లాగా ఉంటుంది. మనకి ఏమీ 125cc బైక్ తీస్తున్న ఫీలింగ్ రాదు.
అలాగే దీని గ్రిప్స్ కూడా మనకి ముందు ఎలాగ వచ్చేదో అలాగే వస్తున్నాయి. మేబీ మనకి ఏబిఎస్ ఇచ్చుంటే బాగుంది అనిపిస్తుంది. దీని సెగ్మెంట్స్లో ఏబిఎస్ కూడా వస్తున్నాయి వేరే వేరే కంపెనీ బైక్స్కి. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చినా బాగుంది అనిపిస్తుంది. పిలియన్ రైడర్తో కూడా మనకి ఇబ్బంది ఏం లేదు, కంఫర్ట్గా వెళ్ళొచ్చు మనం. అలాగే దీని తర్వాత మోడల్లో మనకి స్ప్లిట్ సీట్స్ కూడా ఇస్తున్నారు. దీని ఎగ్జాస్ట్ సౌండ్ విందాం.